వెల్కమ్ టు టెన్సిల్ టాక్. భాగ్యరాజ్ మూవీస్ రీమేక్ చేయడానికి వెంకీ ఎలా వచ్చారు? వెంకటేష్ రీమేక్ మూవీస్ చేయడం అనేది 1990s నుండి స్టార్ట్ అయింది. అసలు భాగ్యరాజ్ మూవీస్ లో కొన్ని రీమేక్ చేద్దామని ఎందుకు అనిపించింది? వెల్, ఒక మూవీ షూటింగ్ టైంలో చిన్న ఇంజురీ అయింది వెంకీకి. అండ్ అప్పుడు రాజ్ మూవీస్ లో ఒకటి చూశారు. అండ్ ఆ మూవీకి ఇన్స్పైర్ అయిపోయి రీమేక్ చేద్దామని అనుకున్నారు. లక్కీగా ఆడియన్స్ ఆ మూవీస్ లో వెంకీని అప్రిషియేట్ కూడా చేశారు. అది ఫిట్నెస్ ఆఫ్ ద థింగ్స్ లో ఉంది. అండ్ వెంకీ ఈ ఫార్ములాని వన్ ఆఫ్టర్ వన్ చేస్తూ వచ్చారు. నేను ఆయన మూవీస్ చూశాను అండ్ ఆ స్టోరీస్ నాకు కరెక్ట్ గా సూట్ అవుతాయి అని గట్టిగా నమ్మాను. ఆ మూవీస్ ని తెలుగులో రీమేక్ చేద్దామనే ఆలోచన నాకు వచ్చింది. ఇక ఆ ఫిల్మ్స్ అన్ని కూడా నాకు పేరును తెచ్చిపెట్టాయని అన్నారు ఈ హీరో. వెంకటేష్ మూవీ బాడీగార్డ్ జనవరిలో రిలీజ్ కాబోతోంది. అండ్ ఈ హీరో CCL2 తెలుగు వారియర్స్ టీమ్ కి కెప్టెన్ గా ఉండబోతున్నారు. క్రికెట్ కి క్రేజీ ఫ్యాన్ అయిన ఈ హీరో ఎప్పుడు హీరో కాకపోయి ఉంటే క్రికెటర్ అయ్యేవాడిని అనేవారు. నేను సెంచరీస్ కొట్టకపోయినప్పటికీ ఒక గుడ్ ప్లేయర్ అయ్యేవాడిని. సమ్ ఇయర్స్ పైగానే క్రికెట్ ప్రాక్టీస్ ఆపేశాను. ఇక ఎప్పుడైనా శ్రీకాంత్, తరుణ్ మిగతా వాళ్ళతో ఆడినప్పుడు నా ఓల్డ్ డేస్ ని గుర్తు తెచ్చుకుంటాను. ఇక అప్పటి నుండి ఈ గేమ్ ని మిస్ అవుతున్నాను. ఎప్పుడైనా ఇండియన్ టీం క్రికెట్ ఆడుతున్నా అక్కడికి వెళ్ళిపోయి స్టేడియంలో మ్యాచ్ ని చూస్తూ వాళ్ళని చియరప్ చేస్తాను అంటున్నారు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు హీరో. ఎనీవేస్, ఇలాంటి అప్డేట్స్ కోసం y'all just stay tuned to indiaglitz.com.